చాలా సందర్భాల్లో చాలా మంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? నేను క్షణక్షణంలో నాంపల్లి షూట్ చేస్తాను. లోకల్ హైదరాబాద్లో గూండాస్ నేను వాళ్ళని శ్రీదేవి గారి చుట్టూ పెట్టి 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పాను. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడి కొన్న బుర్రకి అది దేనికి ఉంటుంది, కుక్కకు కూడా అదే ఉంటుంది. బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఎత్తుకుని అది అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి. నమ్మకం, గుడ్డి నమ్మకం అంటున్నారు. కెన్ యూ డిఫైన్ గుడ్డి నమ్మకం అంటే? చిరంజీవి గారిది విజయవాడలో చూసిన ఒక ఫంక్షన్, ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఎవరెవరి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ బియాండ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ రెఫరెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, జస్ట్ విత్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. మధ్యల చెరు సూరి కుక్కలు చేస్తాయి. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్. ఐన్ ర్యాండ్ని ఏ కోణంలో గుడ్డిగా నమ్మలేదు. ఐన్ ర్యాండ్ వాజ్ యాంగ్రీ అండ్ మిజరబుల్ టిల్ షీ డైడ్. సేమ్ కేసు విత్ సీతారాం దాస్ గారు. మీ భక్తులకి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు? మీమిజంలో ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రామిజం. వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ఇంకోళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం అన్నది నానుడి. మరి చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? ఇదే అంశంపై, అంటే అటువంటి నమ్మకంపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారు, గురు సాక్షాత్ రామ్ గోపాల్ వర్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువుని నమ్ముతారన్నా? ఈ కోట్ నాకు అవుతున్నా గురువు, నేను ఎప్పుడు నా గురువుని ఎప్పుడు నమ్మాలి. మీరు నమ్మాలని కాదు, మిమ్మల్ని చాలా మంది నమ్ముతున్నారని చెప్పి మీరు చెప్పే విషయాలు రామోయిజంలో, అలాగే మీరు చెప్తున్న అనేక సూక్తి ముక్తావళి అన్నీ కూడా అందరు నమ్ముతున్నారు. సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీకి ఒక వాళ్ళకు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు, కెపాసిటీ ఉండదు. మనం పుట్టినప్పటి నుంచి మనం స్కూల్లో ఏదో చదివాం, అమ్మ నాన్న ఏదో చెప్పారు, లేకపోతే టీచర్స్ ఏదో చెప్పారు, లేకపోతే ఇది కరెక్టు, అది మంచి. కాన్స్టెంట్గా యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్సెప్టెడ్ ఇన్ యూ. మీలోంచి ఫామ్ అవ్వాలి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి. మీరు క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. రైట్. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అని రిలీజన్గా ఉండొచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి ఉండొచ్చు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనుకో, అందరూ కలిసి ఒకరిని నమ్ముతారు. దాంట్లో మీ గ్రూప్ ఎప్పుడు ఫాలో ఎప్పుడు అవుతుంది? ఒకరిని నమ్మినప్పుడే గ్రూప్ ఉంటుంది. అవును. గ్రూప్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గ్రూప్ విడిపోతుంది. కరెక్ట్. యా. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆ టైం రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే, వెనకాల ఫాలోని ఎవరు చేసుకోవాలి, ఎక్కడెక్కడో చేసుకున్నారు. అవును. వాళ్ళు ఏంటి అది ఏంటి అనేది వేరే పాయింట్. అప్పుడు ఏమన్నారు, రాజశేఖర్ రెడ్డి అప్పుడు మామూలు ప్రజలు ఎవరైనా సరే గవర్నమెంట్ నన్ను ఎలా చూస్తుంది, నాకు కావాల్సిన వసతులు ఇస్తుందా అంతే చూస్తారు. అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మార్చుకోవచ్చు, ఇంకోళ్ళు ఓటేయచ్చు, అంతే. కానీ బ్లైండ్గా భక్తులు అయిపోవటం అన్నోళ్ళు చేసుకుంటారు. ఎవరు వాళ్ళు లేకపోతే నేను లేను, నా జీవితం లేదని. యూనో, సో దట్ ఈజ్ ఏ డేంజరస్ ఇది ఏంటది, ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ కల్ట్. ఒక ఇప్పుడు సౌత్ అమెరికాలో 1980s ఒకడు ఆల్మోస్ట్ 900 మందిని సూసైడ్ చేసుకోవడం కన్విన్స్ చేశాడు. బాబోయ్, 900 మందిని. అది ఎలా చేయగలిగాడంటే వాళ్ళ మూలం, అతని మూలం కాదు, వాళ్ళు తనని ఎంత నమ్మారు అంటే వాడు చెప్పింది కరెక్టు అని దే బిలీవ్డ్ ఇట్ టిల్ ద పాయింట్ ఆఫ్ దెమ్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. మీకు సేమ్ థింగ్ టెర్రరిస్ట్ గ్రూప్లో జరుగుతుంది. అవును.
నా బాస్ చెప్పాడు అంతే. ఎలిమెంట్ అదే బేసిక్ అండర్లైంగ్ ఎలిమెంట్ అది. నేను క్షణక్షణంలో నాంపల్లి అక్కడ షూట్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రీదేవరావు అక్కడ ఒక నేను నాకు లోకల్ హైదరాబాద్లో గూండాస్ నేను వాళ్ళని శ్రీదేవి గారి చుట్టూ పెట్టి ఒక 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పా ఎవరిని వచ్చినా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడికున్న బుర్రకి రామ్ గోపాల్ వర్మ మించిన నమ్మకం లేదు వాడికి. యూ అండర్స్టాండ్? రామ్ గోపాల్ ఏమైనా చేసేయగలుగుతాడని ఒక బ్రెయిన్ వాడు పెట్టుకుని అనమాట. ఆడు ఇన్స్పెక్టరు ఆడిన లోపల వేసి నేను కొట్టిన జైల్లో వేస్తారు అనే, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ మై పవర్ ఫర్ దట్ టైం. రైట్, మోర్ దెన్ హిస్ ఓన్ థాట్. అది దేనికి ఉంటుంది? కుక్క కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఉసామా బిన్ లాదెన్ కూడా కేర్చేది అది. ఎందుకంటే దాని బ్రెయిన్కి ఉసామా బిన్ లాదెన్ అర్థం చేసుకున్నంత శక్తి లేదు. అప్పుడు సప్నాయే ప్రపంచం, సప్న ఉన్న ఇల్లే ప్రపంచం, స్వప్నయే దేవుడు. ఎవరు వచ్చినా ఆడ ఆర్జీవి అవ్వచ్చు, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు, ఎవడైనా వచ్చి కైన వచ్చి కరిగేస్తారు. దట్ ఈస్ వాట్ బిలీవర్స్ డూ యాక్చువల్లీ. బిలీవర్ ఇది మనం యాక్చువల్లీ. కానీ అక్కడ ఇష్యూ ఏంటి? బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. బ్రెయిన్ ఉండేవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ లేనివాడు బిలీవ్ చేస్తాడు. ఐ లవ్ దిస్. బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, లేనివాడు బిలీవ్ చేస్తాడు. థింక్ చేసేప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనేంటి, ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను అనుకోండి, అందులో నాకు ఏదో నచ్చితే ఐ ట్రై టు మేక్ ఇట్ మై పార్ట్, బట్ ఐ డోంట్ ఫాలో ద రైటర్. నేను కొట్టేస్తా, నేను దొంగిలిచ్చేది నా పార్ట్గా చేసుకుంటా, నేను ఆడనగా తిరగను మళ్ళీ. అది తేడా. మీరు కొట్టేసి అది మీదిగా దాన్ని మార్చేసుకుంటారు, అది నా కన్వీనియన్స్ కోసం అడాప్ట్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కల్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తులతోట, వ్యవస్థతో కూడానా? వ్యవస్థ అనేది అసలు పుట్టింది బిలీఫ్ మీద. మీకు వ్యవస్థ, సొసైటీ అనేది బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే మీరు సొసైటీని చేయలేరు. ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు బిలీవ్ చేయొచ్చు, వాళ్ళతో ఓట్లు వేయించుకొని యూ నీడ్ టు గెట్ సంథింగ్. ఇది లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదో ఒక కాలనీలో ఒక చిన్న గ్రూప్ పెట్టుకుని దాని, లేకపోతే ఎవరో పెట్టుకుని వెల్ఫేర్ ఇది చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో ప్రొటెస్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ ఫైనల్ ఇయర్ గ్రూప్స్ ఉంది. గ్రూప్ అంటే ఏంటి? ఒక మనిషి వాడి ఐడియాలజీతోటి, వాడు నమ్మిన దానితో మిగతా వాళ్ళందరినీ వాడు అనుకున్నదే కరెక్టు అని గుడ్డిగా నమ్మిస్తాడు. గుడ్డిగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసిన రోజు, వాడికి అర్థమైన రోజు వాడు నమ్మటం మానేస్తాడు. నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మేవాడు. ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ కమ్యూనిస్ట్. ఆ టైంలో నేను ఐన్ ర్యాండ్ బుక్స్ చదివాను. ఐన్ ర్యాండ్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది, మీరు ఒక్కడిని నమ్ముతున్నారు అంటే మెయిన్ అర్థం ఏంటి దానికి, వాడికన్నా మీకు తక్కువ తెలుసు, అప్పుడు మీరు ఆయన నమ్ముతారు. అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు, ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అనే ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది. అప్పుడు నేను శాంతిని ఫాలో అవ్వట్లే. అప్పుడేంటి, ఓహో మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం, తప్పు. అప్పుడు సప్న కాకపోతే శాంతి, ఇంకెవరో లోకప్రియ, ఇంకెవరో ఎక్స్ వై, వేరో చాలామంది ఉంటారు. అప్పుడు నేను అందరి మీద పడిపోయాను వెళ్ళి. నేను ఫ్రమ్ నీషే టు ఇమాన్యుయల్ కాంట్, సోక్రటీస్, అవన్నీ చూసి వాటిలో నాకు నచ్చినవన్నీ జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను. సో దెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. నన్ను కూడా బిలీవ్ చేసుకోను, ఎందుకంటే నేను కూడా కాన్సెప్ట్ చేంజ్ అవుతాను. నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవాళ నేను అర్థమైంది, ఇవాళ నేను ఎవరి దగ్గర నుంచి విన్నది, అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు. రైట్. అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్నాడు ఒకటి కాదు. అది మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు. ప్రవహించే నదిలాగా అవే నీళ్లు మళ్ళీ తిరిగి. కరెక్ట్. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి, కానీ ఉప్మా గిన్నె ఉప్మా తీసుకోకూడదు. అది ఇంకోటి ఏంటి, జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, అందుకని జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోద్దు. జీడిపప్పులు కూడా తాత్కాలికం, ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి. అది కరెక్ట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన ఏమి నమ్ముతారు? షదీ సాయిబాబా నమ్ముతారు, లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు. సో నేను ఒకరోజు అన్నా, సరే మీరు పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా, ఎవరికి గ్యారంటీగా ఏదో ఉంటుందో తెలియదు అక్కడ పైన.
పైన వెళ్తుంది. మనకు చెప్తున్నారు ఇప్పుడు. అవును. ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళు జీసస్ని నమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది. మనం అందరూ అక్కడికి వెళ్ళాలని కొనుక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్ల. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మటీరియల్గా ప్రూవ్ అయింది. అయినా కూడా మనం ఇక్కడ చేస్తాం. దాని మొన్న అక్కడ చేస్తే మనం బెటర్ అవుతుంది దాంట్లో. కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు. ఇంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు, భలే చెప్తావా వర్మ అంటారు, అంతే. దాని మించి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు ఇంకొక థాట్ తోటి ఫీల్ చేసే శక్తి ఉన్నారు మీరు. అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది. సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకున్నంత థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ ఇస్తారు బుక్లోంచి దొంగలించారని చెప్పారు, వాళ్ళ వ్యక్తినే దొంగలించుకుంటున్నారు. అదే నమ్మకం వాళ్ళది. అది తప్పంటారా? మళ్ళీ చెప్పండి. మీరు పారాగ్రాఫ్ దొంగలించుకుని పెట్టుకుంటారని మీదని చెప్తారని చెప్పారు. వాళ్ళు దొంగలించుకోవట్లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గుడ్డిగా నమ్మటం అంటే మీ జెన్యున్. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ, వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ. నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ద క్రౌడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు అవసరం కోసం నమ్ముకుని అది బిజినెస్. అది బిజినెస్. నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది, అప్పుడు మేము నమ్మినట్టు మిమ్మల్ని నటింపజేయటం కానీ వేరే వాడిని నటింపజేయడం కానీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి. అంతే కదా. దే ఆర్ ప్రిటెండింగ్ టు ఫాలో. ఇట్స్ అ కాన్షియస్ చాయిస్, మైండ్ఫుల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు. ఏదో మనం నమ్మితే అది కరెక్టే కదా, అది మైండ్ఫుల్ చాయిసే కదా. అది దట్ ఈస్ మిక్స్డ్ విత్ ఈగో. ఈగో ఎందుకు వస్తుందంటే వందలు వేలు లక్షల మంది గుళ్ళో క్యూలో లైన్లో ఉంటారు. ప్రతి ఒక్కడికి వాడు ఇండివిజువల్ కోరిక ఉంటుంది. ఇప్పుడు నాలాంటి తెలియని ఏం చేస్తాడో, నన్ను మట్టుకు చూసుకుంటాను నేను, మట్టుకొని వాడు అండవు కానీ నన్ను చూసుకోండి. నన్ను మట్టుకు చూసుకుంటే వేరే వాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్రాకెట్లో. అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది. అంతే. నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐఎమ్ మేకింగ్ ఏ 1-to-1. నన్ను మట్టుకు చూసుకోవాలంటే వేరే వాళ్ళని వదిలే. బికాస్ ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకుంటాం అనేది జరగదు. బికాస్ హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ కమ్స్ బిట్వీన్ డిఫరెన్సెస్. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, అవతల వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ కంపారిజన్ లేకపోతే డబ్బుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీరు మిలియనేర్ అయ్యి నేను మిలియనేర్ అయితే అసలు మీనింగ్ లేదు, దానికి వాల్యూ లేదు. సో పుట్టిన ప్రతి మనిషి నేనే బాగుండాలి, నాకు డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి అంటే ఇప్పుడు అందరూ బాగుండాలి. దేవుడు ముందు అందరూ సమానం వాళ్ళే చెప్తారు. దేవుడికి అసలు ఉండకూడదు అంటే 10 దన్నాలు ఈడు ఎక్కువ పెట్టాడా, 3 కొబ్బరికాయలు ఈడు తక్కువ కొట్టాడని ఆయనకు మెజర్మెంట్ ఉంటుందేమో నాకు తెలియదు. బట్ మనం ఇచ్చే డెఫినేషన్ ప్రకారమే అందరూ సమానం అనుకుంటే సమానం అనే దానికి మీనింగ్ ఉంటుంది. Then happiness and sadness, both of them lose their meaning. So the experience of life itself becomes null and void. So everything is relative. Yeah.